హాయ్ అండి అందరికీ. ఈ వీడియో ద్వారా మనం ఈరోజు తెలుసుకోబోతున్న బిట్స్ ఏంటంటే పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ బిట్స్ అనేవి ఎస్ఏ 2025 డిఎస్సిలో వచ్చినటువంటి ఎస్ఏ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ అనమాట. ఇవి చివరి వరకు చూడండి. ఇవి మనకి ఎస్జిటి అండ్ ఎస్ఏ అందరికీ కూడా సేమ్ సిలబసే కాబట్టి ఇవి అందరికీ యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో అనమాట. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం తీవ్ర అతి తీవ్ర వైకల్యాలు గల పిల్లలకు సమాన విద్యను అందించుటలో భాగంగా ఈ విద్య దోహదపడుతుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంటి వద్దనే విద్య. ఇంటి వద్దనే విద్య ప్రపంచ ఆటిజం అవగాహన దినంగా ఈ రోజున జరుపుకుంటారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినం ఏప్రిల్ 2 లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలో విద్యా బాధ్యతలను స్వీకరించారు. ఏ సంవత్సరం అంటే 1813 చార్టర్ చట్టం ప్రకారమే కదా. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం గుర్తింపు లేకుండా పాఠశాల నడిపితే వేసే జరిమానా ఎంత? వేసే జరిమానా 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు. ఎన్సిఎఫ్ 2005 పాఠ్యాంశాలు, పాఠశాల దశలు మరియు మూల్యాంకనం ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఈ మూడు కూడా ఏ అధ్యాయంలో ఉన్నాయి? అధ్యాయం 3లో ఉన్నాయి. అధ్యాయం 3లో ఉన్నాయి. జాతీయ విద్యా విధానం 2000 ప్రకారం సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎలా ఉండాలి? ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:25గా ఉండాలి. విశేషమైన జ్ఞానం ఉండి కూడా మానవీయ విలువలు లేని వ్యక్తి తర్ఫీదు పొందిన కుక్కతో సమానం. విలువల గురించి ఈ వ్యాఖ్యలు చేసినది ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లు మొదలగు ప్రవేశాలలో క్యూ పద్ధతి పాటించడం ఈ విలువగా పరిగణిస్తారు. సాంఘిక విలువగా పరిగణిస్తారు. జవహర్ నవోదయ విద్యాలయాలలో బాలికలకు కేటాయించిన కనీస సీట్లు ఎన్ని? జవహర్ నవోదయ విద్యాలయాల్లో బాలికలకు ఎన్ని సీట్లు కేటాయించారు అంటే మొత్తం సీట్లలో 1/3 వంతు సీట్లు అన్నమాట. నెక్స్ట్ వన్ నెబ్జల్కు చెందినటువంటి అంశాలు ఏంటి? నెబ్జల్కు చెందిన అంశాలు చూస్తే ఇక్కడ 2 సరైనవండి. ఏ, బి సరైనవి. స్త్రీల అక్షరాస్యత శాతం జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాలలో ఇది అమలు చేస్తారు. లింగ వ్యత్యాసం జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాలలో కూడా ఇది అమలు చేస్తారు. సో ఏ, బి అనేటటువంటివి ఇక్కడ సరి అయినవి. నెక్స్ట్ వన్ ఒక విద్యా సంవత్సరంలో జరిగిన ముఖ్య సంఘటనలు సవివరంగా సవివరంగా నమోదు చేసే రిజిస్టర్ ఏది? లాగ్ బుక్ అండి. లాగ్ బుక్. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఎన్సిపిసిఆర్ ఈ వయస్సు అన్నమాట. ఈ వయస్సు వారిని బాలలుగా నిర్వచించింది. ఎన్సిపిసిఆర్ అనేది ఏ వయస్సు వారిని మరి బాలలుగా నిర్వచించింది అంటే 0 నుండి 18. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009 అమలులోనికి వచ్చిన తేదీ ఎప్పుడు? ఏప్రిల్ 1, 2010. నెక్స్ట్ వన్ యునెస్కో, WHO, యునిసెఫ్ ఇచ్చినటువంటి జీవన నైపుణ్యాల పట్టికలో ఆలోచన నైపుణ్యానికి చెందినటువంటి జీవన నైపుణ్యం ఏమిటి? స్వీయ అవగాహన అండి. స్వీయ అవగాహనే ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది. ఏదైనా ఆవాస ప్రాంతంలో ఆర్బీసీ అంటే రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్ అన్నమాట ఏర్పాటు చేయుటకు కావలసిన పాఠశాలలకు వెళ్ళని పిల్లల కనీస సంఖ్య ఎంత ఉండాలి? మరి అట్లాంటి బ్రిడ్జ్ కోర్స్ ఏర్పాటు చేయాలంటే మరి పాఠశాలకు వెళ్లకుండా ఉన్న పిల్లల సంఖ్య ఎంత ఉండాలంటే మినిమం 100 ఉండాలండి. మినిమం 100. ఎన్పిఈ 2020 ఇన్ని రకాల పాఠశాలల్లో ఈసీసీఈ బోధన చేయవచ్చని ప్రతిపాదించింది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్ని రకాల పాఠశాలలు అంటే 4 రకాల పాఠశాలల్లో. కేవలం ఉపాధ్యాయ విద్యను మాత్రమే బోధించే సంస్థలన్నీ ఈ సంవత్సరం నాటికి బహుళ శాస్త్ర విద్యా విషయక సంస్థలుగా మారాలని ఎన్ఈపి 2020 సూచించింది. 2030 నాటికండి 2030 నాటికి
కేవలం ఉపాధ్యాయ విద్యను మాత్రమే బోధించే సంస్థలన్నీ కూడా బహుళ శాస్త్ర విద్యాభిషేక సంస్థలుగా మారిపోవనంట. జీవిలో నిద్రాణమైన సహజ శక్తులను మేల్కొల్పేదే విద్య అని తెలిపిన పాశ్చాత్య విద్యావేత్త ఎవరు? ఫ్రోబెల్. ప్రభుత్వ విద్యా సంస్థలలో మత బోధనను మత ఆధారంగా ప్రవేశం నిరాకరణను నిషేధించే ప్రకరణాలు ఏమిటి? నిషేధించే ప్రకరణాలు 28, 29 అండి. మత బోధన మత ఆధారంగా ప్రవేశ నిరాకరణను నిషేధించే ప్రకరణలు 28, 29. విద్యా హక్కుకు సంబంధించి ఈ కమిషన్కు మహాత్మా జ్యోతిరావు పూలే తన మెమొరాండాన్ని సమర్పించారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ అంట. హంటర్ కమిషన్కు మహాత్మా జ్యోతిరావు పూలే గారు తమ మెమొరాండాన్ని సమర్పించారు. ప్రకృతివాద బోధనా పద్ధతి కానిది ఏమిటి? ప్రకృతివాద బోధనా పద్ధతి కానిది ఏమిటి అంటే ఉపన్యాస పద్ధతి అండి. ఉపన్యాస పద్ధతి ఇది ప్రకృతివాద బోధనా పద్ధతి అయితే కాదు. ఇవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ వన్, ప్రకృతివాద బోధనా పద్ధతి అనేది నియర్లీగా మనకి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అండి ఇది. సో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు పేద మరియు అణగారిన వర్గాల పిల్లల కోసం కేటాయించిన సీట్ల శాతం తెలియజేసే అధికరణం ఏమిటి? 12వ అధికరణం అండి. 12వ అధికరణం. ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం ఈ సంస్థ సమాచారం ఇవ్వడంలో మినహాయింపు కలదు. మనకి దేశ భద్రతకు సంబంధించిన వాటికి మినహాయింపు ఉంటుంది కదా. సో మనకి దాని ప్రకారం మనకి ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సిబిఐకి సంబంధించినవి మరి అక్కడ ఆర్టీఐ ప్రకారం ఇవ్వవలసిన అవసరం లేదన్నమాట. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 నందు పాఠశాల విద్యా నమూనా 5+3, 3+4లో 5 అనేది దేన్ని సూచిస్తుంది? స్టార్టింగ్ కదండి, పునాది దశే కదా, పునాది దశ. ఇది ఒక విద్యా సంస్థ యొక్క డైరీ. విద్యా సంస్థ యొక్క డైరీగా చెప్పబడేది ఏదంటే లాగ్ బుక్. దాన్ని విద్యా సంస్థ డైరీ అంటాం. సరిగా జతపరిచినటువంటి జతను గుర్తించండి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే కేజీబీవీ విద్యాలయాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? కేజీబీవీ విద్యాలయాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం వెనుకబడిన వర్గాల యొక్క 10 నుండి 18 సంవత్సరాల బాలికలకు గుణాత్మక విద్యను అందించడం. ఎందుకంటే అది 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో 10 నుంచే అంటే 10 సంవత్సరాల వయసు నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది 18 సంవత్సరాలు. సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 యొక్క అధ్యక్షులు ఎవరు? ఎన్సిఎఫ్ 2005 యొక్క అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్పాల్ గారు. భారతదేశంలో విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి అని ప్రతిపాదించినది వుడ్స్ తాకీదు. ముస్లిం విద్యా విధానంలో మక్తబ్ అనగా అర్థమేమిటి? మక్తబ్ అనగా ప్రాథమిక పాఠశాల. మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత సంస్థ ఏది? ఉపాధ్యాయ విద్య అన్నారు కదా, ఉపాధ్యాయ విద్యకు దేశంలోని అంటే అది ఎన్సిటిఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఎన్ఈపి 2020 చేసిన ప్రతిపాదనలలో లేనిది ఏమిటి? మరి ఎన్ఈపి 2020 చేసినటువంటి ప్రతిపాదనలో లేనిది ఆప్షన్ 2 అనే మాట లేదు. ఇది 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సును ప్రారంభించడం గురించి చెప్పింది. ప్రతిభ పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులకి పదోన్నతులు ఇమ్మని చెప్పింది. బాలికల విద్య కోసం జెండర్ ఇన్క్లూజివ్ ఫండ్ ఏర్పాటు చేయడం గురించి కూడా చెప్పింది. నెక్స్ట్ వన్, ఇన్స్పైర్ యొక్క పూర్తి రూపం ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సమాచారాన్ని దరఖాస్తు అందినటువంటి ఇన్ని రోజులలోపు ఇవ్వాలి.
ఎన్ని రోజుల్లోపు ఇవ్వాలంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 45 డేస్ లోపు ఇవ్వాలి. 45 డేస్. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలోని 4వ అధికరణం దీనికి సంబంధించినది. 4వ అధికరణం అనేది దేనికి సంబంధించినది అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బానిసత్వ నిషేధానికి సంబంధించినది. బానిసత్వ నిషేధం. భారత రాజ్యాంగంలోని 350వ అధికరణం దీని గురించి వివరిస్తుంది. దేని గురించి అంటే మాతృభాషలో విద్యాబోధన గురించి వివరిస్తుంది 350వ అధికరణం అనేది. నైతిక విలువల గురించి రాధాకృష్ణ కమిషన్ శ్రీప్రకాష్ కమిటీ సూచనల యథాతథంగా అమలు చేయాలని సూచించిన కమిషన్ ఏమిటి? ఈ రెండు కూడా యథాతథంగా అమలు చేయాలని చెప్పిన కమిషన్ కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ ప్రతిపాదించినటువంటి విద్యా ధ్యేయాలు ఏమిటి? విద్యా ధ్యేయాలు ఆధునికీకరణకు విద్య, జాతీయ సమైక్యతకు విద్య. ఈ రెండు కూడా కొఠారి కమిషన్ యొక్క విద్యా ధ్యేయాలు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సరిగా జతపరచని దానిని గుర్తించండి. సరిగా జతపరచని దానిని గుర్తించండి అన్నారు. ఇక్కడ ఇవేవి కూడా సరిగా లేవండి. సారీ, కరెక్ట్గానే ఉంది కదా. జతపరిచిన దానిని గుర్తించండి అన్నారు. ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే 61 ఎన్సీఆర్టీ రైట్, సైట్ రైట్, ఎన్సిటిఈ 73 రైట్, సైట్ కూడా రైట్. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అండి. మనకి ఇక్కడ సరిగా జతపరచబడినవే అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యా విధానంలో విద్యాభ్యాసం యొక్క కాలం. బౌద్ధ విద్యా విధానంలో విద్యాభ్యాసం యొక్క కాలం ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. సార్జెంట్ కమిటీ 1944 క్రింది సూచనలను చేసింది. ఏ సూచనలు చేసిందంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి యూజీసీ స్థాపించాలని చెప్పింది. మరి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు స్థాపించాలని చెప్పింది. 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పింది. ఆప్షన్ 4 చెప్పలేదు తిను. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విహారాలు మఠాలు అనేవి ఈ కాలపు విద్యా కేంద్రాలు. ఈ కాలపు విద్యా కేంద్రాలు బౌద్ధ కాలానికి సంబంధించినటువంటి విద్యా కేంద్రాలే విహారాలు మఠాలు. విజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రం అని అన్నది, విజ్ఞాన శాస్త్రమే తత్వశాస్త్రం అని నిర్వచించినది లేదా అని అన్నది ఎవరు అంటే పిచ్చే. SUPW బోధనాభ్యసనము ఇన్ని దశల్లో జరగాలని ఇస్రోభాయ్ పటేల్ కమిటీ సూచించింది. ఎన్ని దశల్లో జరగాలంటే 3 దశల్లో జరగాలని సూచించింది. IIT, IIMలతో సమాన స్థాయి గల విద్యను అందించగల నమూనా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఈ పేరుతో పిలుస్తారని NEP 2020 తెలియజేసింది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఈ పేరుతో పిలవాలని చెప్పింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి బిట్టు. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్గా పిలవమని చెప్పింది. బాల శ్రామికుల చట్టం 1986 ప్రకారం ఇన్ని సంవత్సరాలు పూర్తి కాని వారిని బాలలుగా గుర్తించింది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 14 సంవత్సరాలు పూర్తి కాని వారిని బాలలుగా గుర్తించింది. అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ అనేది ఒక పర్యవేక్షణ తనిఖీ రిజిస్టర్. యునెస్కో, WHO ప్రకారం సహానుభూతి అనే నైపుణ్యం ఈ క్రింది జీవన నైపుణ్య రంగాలలో దేనికి చెందుతుంది అంటే ఇది ఒక సామాజిక నైపుణ్యానికి చెందుతుంది. ఆలోచన నైపుణ్యానికి చెందుతుంది. ఇది సహానుభూతి అనేది కదా, సహానుభూతి అనేది సామాజిక నైపుణ్యానికి చెందుతుందండి. సహానుభూతి అనేది సామాజిక నైపుణ్యమే. నెక్స్ట్ వన్, RTE 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుండి 5వ తరగతి వరకు ఉండవలసిన బోధనా గంటలు ఎన్ని? 800 గంటలు. 800 గంటలు. ఈ రాజ్యాంగం సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థల యాజమాన్యంలో పాఠశాలలు పనిచేసేలా విధాన రూపకల్పన చేయబడింది. చూడండి, ఈ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థల యొక్క యాజమాన్యంలో పాఠశాలలు పనిచేసేలా విధాన రూపకల్పన చేయబడింది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 73, 74 సవరణలు అనమాట. జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలల్లో వీటికి అవకాశం కల్పించాలి. జ్ఞాన నిర్మాణం కోసం అయితే
ప్రశ్నలు చర్చలు అనేటటువంటి వాటిని అవకాశం కల్పించాలని ఎన్సీఎఫ్ 2005 చేర్పిందనమాట. ఎన్ఈపి 2020 పూర్వ ప్రాథమిక విద్య మరియు సంరక్షణకు సంబంధించి ఒక బోధనా చట్టాన్ని ప్రతిపాదించినది. సో ఈ బోధనా చట్టం అనేది క్రింది వయస్సు పిల్లలకు సంబంధించినది. మరి ఎన్ఈపి రూపొందించిన ఈ బోధనా చట్టం అనేది ఏ వయసు వారికి సంబంధించిందంటే మరి 8 సంవత్సరాల వయసు పిల్లలకు సంబంధించినవి. 8 సంవత్సరాల వయసు పిల్లలకు సంబంధించింది. సరిగా జతపరిచినవి ఏమిటి అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్సిటిఈ ఉపాధ్యాయ విద్యా సంస్థలకు గుర్తింపు ఇస్తుంది ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక విద్యా సంస్థలు 6 నుండి 8వ తరగతి వరకు జరగవలసిన కనీస బోధనా గంటల సంఖ్య. నెక్స్ట్ వన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క మొదటి చైర్మన్ ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ జస్టిస్ రంగనాథ మిశ్రా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్య ఈ క్రింది రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చబడింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చబడింది. ఎన్సీఎఫ్ 2005 సిఫార్సు చేసినది ఏమిటి? దేన్ని సిఫార్సు చేసింది ఎన్సీఎఫ్ 2005 అంటే జ్ఞానాన్ని జీవితానికి అనుసంధానం చేయమంది. చూడండి, నిత్య జీవితంలో అనుసంధానం చేసుకునేలా ఉండాలి అని చెప్తుందన్నమాట ఎన్సీఎఫ్ 2005 అనేది. యుద్ధానంతర విద్యా పథకంగా పిలువబడేటటువంటి నివేదిక ఏమిటి? సార్జెంట్ కమిటీ నివేదిక. యుద్ధానంతర ప్రణాళికగా చెప్తాం కదా. కొన్ని సంస్థలు వాటి స్థాపన సంవత్సరాలు ఇవ్వబడ్డాయి, వాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే ఎన్సిటిఈ అనేది రాంగ్ అనమాట. 97 అనేది రాంగ్. ఇవన్నీ కూడా సైట్ 85, న్యూపా 71, ఎన్సీఆర్టీ 61. ఓకేనండి. చూడండి, ఎన్సీఆర్టీ 61, న్యూపా 71, ఆ రెండు గుర్తుపెట్టుకోండి. సైట్ అనేది 85. ఈ విద్యా విధానం ఆధారంగా డైట్లు అనేటటువంటివి ప్రారంభించబడ్డాయి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. జాతీయ విద్యా విధానం 1986 ఆధారంగానే డైట్లు అనేటటువంటి వాటిని రూపొందించారన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. పాఠశాలలోని వైకల్యం గల మరియు వైకల్యం లేని విద్యార్థులందరికీ అవసరమైన సౌకర్యాలు కల్పించడం అనేది దీని క్రిందికి వస్తుంది. చూడండి, వైకల్యం గలవారికి వైకల్యం లేని వారి అవసరమైన సౌకర్యాలు కల్పించడం అనేది దేని కిందకి వస్తుందంటే సహిత విద్యలోనికి వస్తుంది. సహిత విద్య వ్యక్తిగత అభ్యసన వ్యత్యాసాలు కలిగిన పిల్లలకు బోధన మరియు అభ్యసనంలో సమాన అవకాశాలు కల్పించుటకు సహాయపడేది ఏమిటి? యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్. నెక్స్ట్ వన్, వైకల్యాలకు దారితీసే కారకాలను ప్రసవ సమయంలో వైద్య నిపుణులు గుర్తించి వివరాలను నమోదు చేసే రిజిస్టర్ని ఏమంటారు? ప్రమాద సూచికల రిజిస్టర్. బాలికల సార్వత్రిక ప్రాథమిక విద్యా సాధనకు మాత్రమే ఉద్దేశించబడిన విద్యా కార్యక్రమం ఏమిటి? నెప్జెల్. బాలికలకు మాత్రమే సంబంధించినది అది. వివిధ సాంఘిక ఆర్థిక కారణాల వలన సాధారణ పాఠశాలల్లో చేరి విద్యాభ్యాసం కొనసాగించలేని 6 నుండి 14 సంవత్సరాల వయసు బాలలందరికీ విద్యావకాశాలు కల్పించే విద్య పేరు ఏమిటి? ఇది అనియత విద్య. సాధారణ పాఠశాలల్లో చేరి విద్యాభ్యాసం కొనసాగించలేని వారికి మరి విద్యావకాశాలు కల్పించే విద్య ఏంటంటే అనియత విద్య. వికలాంగుల చట్టం 1995లో పేర్కొన్న వైకల్యాల రకాలు. వైకల్యాలు ఎన్ని రకాలు అంటే 7 రకాలు. ఎన్ఈపి 2020 ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ 2022 ప్రతిపాదించిన గణిత బోధనలో వ్యూహాల గురించి సరియైన సమాధానాన్ని గుర్తించండి. గణిత బోధనలో వ్యూహాల గురించి మరి 2 కూడా సరి అయినవే. మూర్తానుభవాల నమూనా గురించి, 4 గడుల నమూనా గురించి ఈ 2 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, విద్యాంజలి పథకాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? విద్యాంజలి పథకాన్ని ప్రవేశపెట్టిన వారు విద్యా మంత్రిత్వ శాఖ. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు ఏమిటి?
రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు 6 నుండి 18 సంవత్సరాల పిల్లలకు ఉద్దేశించినది. పిల్లలను గణితము, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికతలో ప్రయోగాల ద్వారా ప్రేరణ కల్పించుట. ఈ కార్యక్రమాన్ని ఆర్ఎంఎస్ఏ ద్వారా అమలు చేయుట. ఈ 3 కూడా దాని యొక్క ఉద్దేశాలే. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మతము, జాతి, కులము, లింగము, పుట్టిన ప్రదేశము ఆధారంగా రాజ్యం వివక్ష చూపకూడదు అని నిర్దేశించే భారత రాజ్యాంగ అధికరణ ఏంటి? 15వ అధికరణ. ఎన్సిఎఫ్ 2005 మరియు పర్యావరణ శాస్త్ర పాఠ్య ప్రణాళిక తయారీకి ఈ సిద్ధాంతం ఆధారమైనది. సాంఘిక నిర్మాణాత్మకవాదం. రక్తంలో, వర్ణంలో భారతీయులై ఉండి అభిరుచుల్లో, అభిప్రాయాల్లో, నైతికతలో, మేధస్సులో ఆంగ్లేయులుగా ఉండే కొత్త వర్గాన్ని ఏర్పరచడం ఇంగ్లీష్ విద్య యొక్క లక్ష్యం అని తెలిపినది ఎవరు? మెకాలే. బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థి విద్యాభ్యాస ప్రారంభ సమయంలో జరిగేటటువంటి ఉత్సవం ఏమిటి? పబ్బజా. బౌద్ధ విద్యా విధానంలో పబ్బజా. ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి సరైన సమాధానం మరి ఫస్ట్ వన్ 1984 యునెస్కో నియమావళి. అదేవిధంగా 1977 ఎన్సిఆర్టీ నియమావళి. ఈ రెండు కూడా ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించినవి. నెక్స్ట్ వన్, ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీకు, లాటిన్ తోడ్పడినట్టుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? మెకాలే. అధికారుల ఆడిట్ రికార్డ్ అనేది పాఠశాల రిజిస్టర్లలో ఈ విభాగానికి చెందుతుంది. పర్యవేక్షణ మరియు తనిఖీ రిజిస్టర్. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ స్త్రీ విద్యాభివృద్ధిని గూర్చి తెలుపుతుంది. 15, 16 ప్రకరణలు అనేటటువంటివి స్త్రీ విద్యాభివృద్ధిని గురించి తెలియజేస్తాయి. ఎన్సిఎల్పి పాఠశాలలను వీరు నిర్వహిస్తారు. ఎన్జిఓలు నిర్వహిస్తారు. ఎన్ఈపి 2020 ప్రకారం 10+2 కన్నా తక్కువ విద్యార్హత గల అంగన్వాడీ టీచర్కు ఈ కాల పరిమితి గల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎంతకాలం? 1 సంవత్సరం డిప్లొమా కోర్స్. ఇథోస్ అనే పదం ఈ భాషా పదం నుండి తీసుకొనబడింది. గ్రీకు భాషా పదం నుండి తీసుకొనబడింది. నైతిక విలువలను బోధించుటకు ఈ పద్ధతి మేలైనదని మాధ్యమిక విద్యా కమిషన్ 1952-53 మరియు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2000 అభిప్రాయపడినాయి. సమీకృత పద్ధతి. ఇతరుల అభిప్రాయాలను శ్రద్ధగా వినడం అనేది ఏ రకమైన విలువకు సంబంధించినది? ఇతరుల అభిప్రాయాలను శ్రద్ధగా వినడం అనేది ప్రజాస్వామిక విలువ. సమాచార హక్కు చట్టం 2005లోని ఈ సెక్షన్ ప్రకారం భారతదేశంలోని ప్రతి పౌరుడు తనకు కావలసిన సమాచారాన్ని కోరవచ్చు. సెక్షన్ 6 క్లాజ్ 1. ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. 1957 ఎన్సిఆర్టీ నియమావళి. 1984 యునెస్కో నియమావళి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్టీఈ 2009 యాక్ట్ ప్రకారం యాక్ట్ అనేది దేనిని రద్దు చేసింది అంటే క్యాపిటేషన్ ఫీజుని రద్దు చేసింది. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సమాచారం తెలుపవలసిన దరఖాస్తును ఈ కాల వ్యవధిలోగా పరిష్కరించాలి. ఏ కాల వ్యవధి అంటే 1 నెలలోగా పరిష్కరించాలి.
ఎన్ఈపి 2020 ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ 2022 ప్రతిపాదించిన గణిత బోధనలో వ్యూహాల గురించి సరైన క్రమం అన్నారు. ఇక్కడ మనకి రెండు కూడా కరెక్టే, మనకి ఈ బిట్ కూడా రిపీట్ అయిందనమాట. చూస్తే రెండు బిట్లు రిపీట్ అయ్యాయి. నెక్స్ట్ వన్, విద్యాంజలి పథకాన్ని ప్రవేశపెట్టిన వారు మరి విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు చూస్తే పై మూడు కూడా రైట్ ఆన్సర్సే. ఇక్కడ పై మూడు కూడా రైట్ ఆన్సర్స్. ఇది కూడా మనకి రిపీట్ అయింది, ఇది కూడా మనకి రిపీట్ అయింది. అంటే బిట్స్ అన్నీ కూడా మనకి కొన్ని పేపర్స్లో రిపీట్ అయ్యాయండి. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ఇది కూడా మనకి రిపీట్ అయింది, సాంఘిక నిర్మాణాత్మకవాదం. నెక్స్ట్ వన్, మెకాలే. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్య విధానం పబ్బజా. నెక్స్ట్ ఇది కూడా రిపీట్ అయింది. నెక్స్ట్ వన్, హెడోనిజం, యూటిలిటేరియనిజం, ఇన్ట్యూషనిజం, ఎమోషనిజం మరియు ఎపికురినిజం అనేవి దీనికి సంబంధించినవి. ఇవన్నీ కూడా విలువల శాస్త్రానికి సంబంధించినవండి, విలువల శాస్త్రం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సూచించినటువంటి అంశం ఏంటి? మనందరికీ తెలిసిందే SUPW అని. సమాచార హక్కు చట్టం 2005లోని 2వ షెడ్యూల్ అనేది దేన్ని తెలియజేస్తుంది? 2వ షెడ్యూల్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని నిఘా మరియు భద్రతల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం 2009 అధ్యాయం 2 సెక్షన్ 3 నుండి 5 వరకు ఈ అంశాలకు సంబంధించినవి. ఇవన్నీ కూడా ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కుకు సంబంధించినవి అన్నమాట. నల్లబల్ల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? నల్లబల్ల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రాథమిక పాఠశాలలకు అవసరమైనటువంటి కనీస ముఖ్య సౌకర్యాలను కల్పించుట. ఈ క్రింది వాణిలో జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమంలో భాగం కానిది ఏమిటి అంటే ఇవి కూడా ప్రాథమిక పాఠశాలను అందుబాటులోకి తేవడం అలాగే భాగమే అవుతుంది. బడిలో చేరిన పిల్లలను బడిలో కొనసాగేలా చేయడం, నమోదైన పిల్లలకు గుణాత్మక విద్యను అందించడం, ఈ మూడు కూడా భాగమే అవుతుంది. ఈ సెకండ్ వన్ అయితే కాదు. ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాన్ని పెంచుట అనేది మరి దాని యొక్క విద్యా కార్యక్రమం అయితే కాదు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అభ్యసన అనేది దేని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి? అభ్యసనం అనేది దేని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అంటే తరగతి గది అభ్యసనాన్ని బడి బయట జీవితానికి అనుసంధానం చేయడం మీద దృష్టి పెట్టాలి. నెక్స్ట్ వన్, సరి అయినటువంటి జతను గుర్తించండి అన్నారు. ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏ తప్ప మిగతావన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఆదర్శాల వాదం అనేటటువంటిది ఆదర్శాలు పిల్లలపై రుద్దకూడదు అన్నారు కాబట్టి ఇది ఒక్కటే సరికాదు. ప్రకృతివాదం, అంతిమ సత్యం ప్రకృతి, జాన్ డ్యూయి స్కూల్ అండ్ సొసైటీ, సోక్రటీస్ పరిశోధించిన జీవితం జీవనానికి పనికిరాదు. సో ఇక్కడ పరిశోధించిన జీవితం జీవనానికి పనికిరాదు అని చెప్పింది సోక్రటీస్. సో ఈ మూడు కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్ చూస్తే ప్రాథమిక విద్యలో వృధా స్తబ్దత ప్రధాన సమస్యలు అని అన్నది ఎవరు? వృధా స్తబ్దత ప్రధాన సమస్యలు అని అన్నది హార్టాగ్ కమిటీ. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు. హయ్యర్ సెకండరీ స్థాయి. మానవుడు హేతుబద్ధమైన జీవి, ఇంద్రియ వాంఛలకు ప్రాధాన్యత ఇచ్చువాడు అనేది వీరి వాదన. హేతుబద్ధమైన జీవి అని, ఇంద్రియ వాంఛలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు అని ఎవరి వాదన అంటే ఇది గ్రీకుల యొక్క వాదన. పని అనుభవాన్ని ప్రతిపాదించినటువంటి కమిటీ SUPWని SUPW కాదు, ఇది పని అనుభవాన్ని ప్రతిపాదించింది అయితే కొఠారి కమిషన్. ఉపాధ్యాయ విద్యకు అర్హతలు నిర్ణయించేటటువంటి సంస్థ ఏది? ఉపాధ్యాయ విద్యకు అర్హతలు నిర్ణయించే సంస్థ NCTE. విద్యా హక్కు చట్టంలో ఉచిత నిర్బంధ విద్యకై పాఠశాలల యొక్క బాధ్యతలు వివరించేటటువంటి అధికరణం ఏమిటి?
12వ అధికరణం విద్య అనేది ఈ జాబితాలో చేర్చబడింది. విద్య అనేది ఈ జాబితాలో చేర్చబడింది, ఉమ్మడి జాబితాలో చేర్చబడింది. క్రింది వానిలో జాన్ డ్యూయీ యొక్క రచన కానిది ఏమిటి? జాన్ డ్యూయీ యొక్క రచన కానిది ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనేది జాన్ డ్యూయీది కాదు. మనకు తెలుసు కదా WC బాగ్లే గారిదని. సో ఇది కాదు. మిగతావన్నీ కూడా స్కూల్ అండ్ సొసైటీ జాన్ డ్యూయీ, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ జాన్ డ్యూయీ, స్కూల్స్ ఆఫ్ టుమారో కూడా జాన్ డ్యూయీ. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధిత విద్య ఏమిటి? ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధిత విద్య సమ్మిళిత విద్య. నెక్స్ట్ వన్, సరిగా జతపరిచిన దానిని గుర్తించండి అన్నారు. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. ఇక్కడ రెండు కూడా సరి అయినవి. ఈ NCF 2005 యొక్క చైర్మన్ ప్రొఫెసర్ ఎస్పాల్ గారు, మరి NEP 2020 యొక్క చైర్మన్ కస్తూరి రంగన్ గారు, రెండు కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం జరుపుకునే రోజు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం జరుపుకునే రోజు నవంబర్ 20. NCF 2005 ప్రకారం భారతీయ కళలు వీటికి ఉదాహరణ. భారతీయ కళలు అనేవి భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, దీనికి ఉదాహరణ భారతీయ కళలు అనేవి. 3, 4, 5, 8 తరగతులలో విద్యార్థుల విద్యాస్థాయిని మదింపు చేయాలని సూచించినటువంటి కమిషన్ ఏది? విద్యాస్థాయిని మదింపు చేయాలనే చెప్పిన కమిషన్ NEP 2020. 1192 ప్రాంతంలో మక్తాబులను స్థాపించిన వారు ఎవరు? మహమ్మద్ గోరి. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలోని 26వ ప్రకటన అనేది దేనికి సంబంధించినది? 26వ ప్రకటన అనేది విద్యా హక్కుకు సంబంధించినది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం యొక్క అధ్యక్షురాలుగా పనిచేసిన వారు ఎవరు? శాంతా సిన్హా. భావవాద బోధనా పద్ధతులకు సంబంధించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆగమన పద్ధతి మనకి తెలుసు, ప్లేటో అండ్ అరిస్టాటిల్. నెక్స్ట్ వన్, సరళత నుండి క్లిష్టత అనేది రెనే డెకార్టస్. స్వయం క్రియాత్మక పద్ధతి పెస్టాలజీ. క్రీడా పద్ధతి ఫ్రోబెల్. నెక్స్ట్ వన్, వయోజన విద్య యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటి? వయోజన విద్య యొక్క ముఖ్య ఉద్దేశాలు పై 3 కూడా రైట్ ఆన్సర్సేనండి. కనీస అక్షరాస్యత నైపుణ్యాలు సాధించుట, అలాగే జీవన ప్రమాణాలను మెరుగుపరచుట, శాంతి సామాజిక సామరస్యాలను పెంపొందించుట. సో ఈ 3 కూడా వయోజన విద్య యొక్క ముఖ్య ఉద్దేశాలే. జాతీయ ప్రణాళికా చట్టం 2005 ప్రకారం ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే ఒక సౌకర్యకర్తగా ఉండాలని చెప్తుంది NCF 2005. ఇన్స్పైర్ కింద ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ పేరేంటి? షీ అనేటటువంటి స్కాలర్షిప్, SHE. 1997లో NCERT ప్రకటించిన ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలోని మొత్తం అంశాల సంఖ్య 30 అంశాలు ఉంటాయండి. ఇందులో 30 అంశాలు. నెక్స్ట్ వన్, NPE 1986 సూచనలను గుర్తించండి అన్నారు. ఇక్కడ ఏంటి ఆ సూచనలు అని చూస్తే ఇక్కడ పై 3 కూడా సూచించిందండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి విద్యా స్థాయికి కనీస అభ్యసన స్థాయిలను నిర్ణయించాలి. కామన్ కోర్స్ సిలబస్ కూడా రూపొందించాలి. జీవితాంతం విద్య గడపడానికి సార్వత్రిక దూర విద్యా వస్తువులను కూడా కల్పించాలి. నెక్స్ట్ వన్, బహుళ విషయ బోధనలోను పరిశోధనలోను అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన ప్రపంచ స్థాయి భారతీయ విద్యా సంస్థలు వివిధ నేపథ్యాలకు దేశాలకు చెందిన విద్వాంసులకు విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. క్రింది వానిలో ఈ విద్యా సంస్థ NEP 2020 ఉదహరించిన జాబితాలో లేదు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కంచి అనేటటువంటిది లేదు ఇందులో. మనకి ఇవన్నీ తెలుసు కదా, ఈ 3 ఉన్నవే.
నెక్స్ట్ వన్, జాతీయ సమాచార హక్కు చట్టం ఈ ప్రధానమంత్రి హయాంలో చేయబడింది. మన్మోహన్ సింగ్ గారి యొక్క హయాంలో చేయబడింది. 2005 కదా, మరి ఆ టైంలో ఎవరున్నారు ప్రధాని అని అర్థం. సరిగా జతపరచాలి, ఇక్కడ సరిగా జతపరచాలి, జతపరిచిన దాన్ని గుర్తించాలి. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే రెండు కూడా ఇక్కడ సరైనవే. లోక్ జంబుష్ అనేది రాజస్థాన్, ఏకలవ్య అనేది మధ్యప్రదేశ్. ఎన్ఈపి 2020 ప్రకారం పిల్లవాని యొక్క సంచిత మెదడు అభివృద్ధి శాతం 6 సంవత్సరాలకు ముందే ఇంత శాతం ఉంటుంది. 6 సంవత్సరాలకి ముందే 85% వరకు డెవలప్ అయిపోద్దండి. 85%. నెక్స్ట్ వన్, ప్రకృతివాదానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ప్రకృతివాదానికి సంబంధించి సరైన ప్రవచనం, మరి ఇక్కడ ప్రత్యక్ష అనుభవాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, సహజ సిద్ధమైన క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి, సహ విద్యకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ తక్కువ ప్రాధాన్యత అన్నారు కాబట్టి ఇది సరికాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలల హక్కులకు సంబంధించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. బాలల హక్కులకు సంబంధించి సరి అయిన వాక్యం ఇక్కడ చూస్తే 1992 డిసెంబర్ 11న బాలల హక్కుల వడంబిడికను భారత ప్రభుత్వం అంగీకరించింది. బాలల హక్కుల వడంబిడికను అంతర్జాతీయ న్యాయస్థానం అయితే మరి దానికంటే ముందే 20/11/1989న ఆమోదించింది. సో ఇక్కడ మనకి ఇది 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 రాంగ్ అండి. అంతకంటే ముందే ఆమోదించింది అన్నారు కదా, ఇది రాంగ్ అండి. మనకి ఆప్షన్ బి అనేటటువంటిది ఇక్కడ రాంగు. ఇక్కడ చూస్తే బాలల హక్కుల వడంబడికలో 54 ప్రకరణలు ఉన్నాయి. మరి ఆర్టికల్ 14 సంవత్సరాల బాలలకు ప్రభుత్వం ఉచిత విద్య అందించాలని పేర్కొంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏసిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏసిడి ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఈసీసీఈ స్థాయిలో ఎన్సిఎఫ్ 2005 దీని మీద ఎక్కువ దృష్టి పెట్టింది. దేనిపైన ఎక్కువ దృష్టి అంటే సమగ్ర అభివృద్ధిపైన ఎక్కువ దృష్టి పెట్టింది. కమిషన్లు వాని ధ్యేయాలకు సంబంధించి సరి అయిన జతలను గుర్తించండి. కమిషన్లు వాటి ధ్యేయాలకు సంబంధించి ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవేనండి. సెకండరీ విద్యా కమిషన్ యొక్క ధ్యేయం ప్రజాస్వామ్య పౌరసత్వం కోసం విద్య. క్వార్టరీ కమిషన్ యొక్క ధ్యేయం ఆధునీకరణ కోసం విద్య. నూతన విద్యా విధానం 86ది అందరికీ విద్య. అలాగే నూతన విద్యా విధానం 2020 యొక్క ధ్యేయం చూస్తే పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టి కేంద్రీకరించడం అంటారు. సో ఇక్కడ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్టికల్స్. ఇక్కడ మనకి సరైన దాన్ని గుర్తించాలి, ఇక్కడ సరైన విధంగా జతపరచాలి. ఇక్కడ చూస్తే మనకి ఆర్టికల్ 10 అనేటటువంటిది తల్లిదండ్రులు సంరక్షణ యొక్క బాధ్యతలను తెలియజేస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇక్కడ మనకి. మరి ఆర్టికల్ 14 అనేటటువంటిది ప్రవేశం కోసం వయస్సు ధృవీకరణ. ఆర్టికల్ 21 అనేది పాఠశాల యాజమాన్య సంఘాలు. ఆర్టికల్ 29 అనేది విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, లెర్నింగ్ టు డూ అనే శీర్షికతో తన రిపోర్టును అందించిన కమిటీ లేదా కమిషన్ ఏది? మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును ఏర్పరచున్నది విద్య అని నిర్వచించిన పాశ్చాత్య విద్యావేత్త ఎవరు? అరిస్టాటిల్. ఈ సంవత్సరం